తగిన శాస్తి చందమామ కథ. ఒక ఊళ్ళో ఒక రాజున్నాడు. ఆ రాజుకి 2 భార్యలు. వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉంటున్నాడు. కాని చిన్నరాణికి మాత్రం రాజంటే ప్రేమ లేదు. పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపించివేసి తనే రాజ్యం ఏల్దామని దురుద్దేశంతో ఉన్నది. ఈ ఉద్దేశంతోనే ఒకరోజు రాజుగారికి క్షవరం చేసే మంగల్ని పిలిపించింది. కారణమేమేముంటుందా అని భయపడుతూ మంగడి చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళాడు. ఆత్రంతో వేచి ఉన్న చిన్నరాణి వాడు కనబడగానే దాసి వాళ్ళందరినీ అవతలికి పొమ్మని ఆజ్ఞాపించింది. వాళ్ళందరూ వెళ్ళిపోగానే మంగల్ని పిలిచి ఇలా చెప్పింది. ఓయి మంగలి, నేనొక పని చెప్తాను. చెప్పినట్లు చేశావో 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు కోరుకున్న భూములు ఇస్తాను. చెయ్యకపోయావంటే తల కొట్టి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను. మంగలి వణికిపోతూ చెప్పండి తల్లి, తప్పకుండా నడుచుకుంటాను అన్నాడు. అప్పుడు చిన్నరాణి మంగలితో, ఒరేయ్, నేను చెప్పబోయేది చాలా రహస్యం. పిట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించి ఇట్లా చెప్పింది. నువ్వు రాజుగారికి క్షవరం చేసేటప్పుడు గురి చూసి వారి కంఠం కోసేయాలి, తెలిసిందా అని చెప్పి 1000 రూపాయల సంచి వెంటనే చేతికిచ్చింది. పని జరిగిన తరువాత కోరుకున్న భూములు ఇస్తానన్నది. ఈ పని జాగ్రత్త సుమా అని మంగల్ని మరీ హెచ్చరించి పంపింది. బహుమానాలు కాసిపడిన మంగలి రాజుగారికి మళ్ళీ ఎప్పుడా క్షవరం చేయటమని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. రాజుగారి కోటకి 5 మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉన్నది. ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ ఊరికి రాజుగారి బస్తీకి మధ్యని ఒక చిట్టడి ఉంది. ప్రతిరోజు ఆ అడవి దాటి 5 మైళ్ళు నడిచి వచ్చి బ్రాహ్మడు రాజుగారి బస్తీలో సీతారామాభ్యాయన మహా అని అంటూ భిక్షాటన చెయ్యాలి. ఆ ఊళ్ళో దొరికిన బియ్యపు గింజలు పట్టుకుపోయి భార్యాబిడ్డలను పోషించుకోవాలి. ఒకనాడు మామూలు ప్రకారం బ్రాహ్మడు తెల్లవారుజామునే లేచి అడవి మార్గం పట్టి వెళ్తున్నాడు. కొంత దూరంలో ఒక ఎలుగొడ్డు కనబడింది. అది దాని వీపు ఒక చెట్టు మొదలకి పెట్టి రాసుకుంటూ ఉంది. తన వైపే వస్తుందనుకున్నాడు బ్రాహ్మడు. భయం చేత అతనికి ముచ్చెమటలు పోసేసి కాళ్ళు చేతులు కంపించడం ప్రారంభించింది. సరే, పైన దేవుడున్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకుని బ్రాహ్మడు ధైర్యంతో ఇట్లా ఎలుగొడ్డును వర్ణిస్తూ పాట మొదలెట్టాడు. రాస్తావు రాస్తావు చూస్తావు, చూచి ఏం చేస్తావు. కొంతసేపటికి ఎలుగుబంటి దాని దారినది పోయింది. బ్రాహ్మడు సంతోషపడ్డాడు. ఆ సంతోషంలో బ్రాహ్మడు తన మామూలు సీతారామాభ్యాయన మహా అనటం మర్చిపోయి ఊళ్ళో యాయవరానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తావు రాస్తావు చూస్తావు, చూచి ఏం చేస్తావు అని పాడుతూ భిక్షాటం చేస్తూ వచ్చాడు. ఊళ్ళో పని ముగించుకుని బ్రాహ్మడు కోటలోకి వెళ్ళాడు. అక్కడ ఈ కొత్త పాటే పాడేసరికి మామూలు ప్రకారం అతనికి ఎవరూ సంభావన ఇవ్వలేదు. కనిపెట్టుకుని విసుకొచ్చింది బ్రాహ్మడికి. చివరికి అక్కడ కిందని ఒక బొగ్గు కనబడేసరికి దానితో కోటగోడ మీద తను నిలబడ్డ చోటున ఆ పాటను రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు రాజు క్షవరం చేయించుకోవడానికని మంగల్ని పిలిపించాడు. సమయం చిక్కింది కదా అని వాడు చాలా సంతోషపడ్డాడు. బ్రాహ్మణ పాట రాసిన గోడకి ఎదురుగానే రాజుగారు కుర్చీ వేయించుకుని క్షవరానికని కూర్చుని మంగలి వైపు చూశారు. మంగలి పొదినుంచి కత్తి తీసి నూరటం ప్రారంభించాడు. కాని చేతులు వణికాయి. మళ్ళీ ఎట్లానో ధైర్యం తెచ్చుకుని చాలాసేపు కత్తి పదును పెట్టి రాజుగారి మెడవైపు ఒకసారి, తన కత్తివైపు ఒకసారి చూస్తూ ఉన్నాడు. ఇంతలో రాజు తన ఎదుటి గోడ మీద ఉన్న పాట చూచి పైకి చదివాడు. రాజు పాడగానే మంగలి తనని గురించే అనుమానించి ఇట్లా పాడుతున్నాడనుకుని చేతిలో కత్తి పొది అక్కడే విడిచిపెట్టేసి తుర్రుమన్నాడు. 4 కలిసి మంగల్ని పట్టి బంధించారు. రాజు ఎదుట నిలబెట్టారు. ఒక్క ముక్క కూడా దాపరికం లేకుండా ఉన్నదున్నట్లు మంగలి చెప్పేశాడు. చిన్నరాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు. రాజుకి ఆగ్రహం కలిగింది. చిన్నరాణిని నిలబడ్డ పాటును లాక్కుని రమ్మని ఆజ్ఞాపించాడు. చిన్నరాణి వచ్చి, తెలియక చేశాను, ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధేయపడింది. ఇటువంటి దుష్టురాల్ని ఎంతమాత్రమూ క్షమించరాదు. అరణ్యంలోకి తీసుకువెళ్లి తల నరికి తెచ్చి కోట గుమ్మానికి వేలాడతీయవలసింది. ఈ మంగల్ని ఒక పుష్కరం వరకు చెరసాలయందు ఉంచవలసింది అని రాజు శిక్షలు విధించాడు. ఇదంతా జరిగిన తరువాత రాజుకి ఒక చిన్న సందేహం కలిగింది. ఈ కోటగోడ మీద ఉన్న పాట చూడడం వల్లే కదా నా ప్రాణాలు దక్కినాయి. ఇటువంటి పాట ఎవరు రాశారు, ఎందుకు రాశారు అని.
ఈ పాట ఎవరు రాశారో వారికి 1116 బహుమానం ఇస్తామని చాటింపు వేయించమని ఆజ్ఞాపించాడు. అట్లానే వేయించారు. ఆ చాటింపు విన్నవాళ్లందరూ ఆ రాసింది నేనే అంటూ దెబ్బలాడుకుంటూ రాజుగారి కోటలో ప్రవేశించారు. రాజు వీళ్ళందర్నీ చూచి, సరే బాగానే ఉంది, ఈ పాట రాసిన కారణం ఏమిటి అని అడిగేసరికి సమాధానం చెప్పలేక తెల్లమొహం వేసి ఒక్కొక్కళ్ళే జారుకున్నారు. మరునాడు మామూలుగా మన బ్రాహ్మడు ఊళ్ళోకి వచ్చాడు యాయవరం కోసం. ఎవళ్ళు చూసినా ఆ గోడ మీద పాట గురించే వింతగా చెప్పుకుంటున్నారు. కోటలోకి వెళ్ళి బ్రాహ్మడు ఒక భట్టుని పిలిచాడు. ఈ కోట గోడ మీద పాట రాసిన బ్రాహ్మడు వచ్చాడు అని వర్తమానం చేశాడు రాజుగారికి. రాజు సంతోషంతో బ్రాహ్మణ్ణి లోపలికి పిలిపించి ఈ పాట రాసిన కారణం ఏమిటని ప్రశ్నించాడు. బదులుగా అడవిలో ఎలుగుబంటి కథంతా పూసుకొచ్చినట్లు చెప్పాడు బ్రాహ్మడు. ఇది విని రాజు బ్రాహ్మణుడికి 1116 బహుమానం ఇయ్యటమే కాకుండా తన కొలువులో ఉద్యోగం ఇప్పించాడు. అంతటితో బ్రాహ్మణ దరిద్రం తీరిపోయింది. చక్కా ఉద్యోగం చేసుకుంటూ భార్యాబిడ్డలతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.